హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే సంకష్టహర చతుర్థి వ్రతము చేసుకునేవారు తీరని కోరికలను ముడుపు రూపంలో స్వామివారికి ఏ విధంగా ముడుపు కట్టాలి, వ్రతం పూర్తయ్యాక కట్టిన ముడుపును ఏం చెయ్యాలి, అలాగే ఈరోజు సాయంత్రము తప్పకుండా చంద్రునికి ఇవ్వవలసిన అర్ఘ్యము వరకు కూడా ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో మొత్తం చూశాక మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనకు ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో అలాగే కృష్ణపక్షంలో 2 చవితులు వస్తాయి. అంటే మనము పౌర్ణమి తరువాత కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకోవాలి. అంటే ప్రతి మాసంలో అనగా పౌర్ణమి తరువాత 3-4 రోజుల్లో మనకు చవితి తిథి అనేది వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అనగా సూర్యాస్తమయం సమయంలో చవితి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనము సంకష్టహర చతుర్థి వ్రతం అనేది చేసుకోవాలి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతము. ఈ వ్రతము ఆచరించటం వలన మన జీవితంలో ఉన్న ఎటువంటి కష్టమైనా తొలగిపోతుంది. ఈ పూజ నేను వైశాఖ మాసంలో వచ్చిన అంటే మే నెలలో సంకష్టహర చతుర్థి రోజు చేసుకున్నానండి. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. ఈ చతుర్థి మంగళవారంతో కలిసి రావటం చాలా విశేషమైనది. మంగళవారము అంగారకుడు అంటే కుజుడు స్థానం కాబట్టి కుజగ్రహానికి అధిపతి వినాయకుడు కావున మంగళవారంతో వచ్చిన చతుర్థి తిథి చాలా విశేషమైనది. అయితే ఎవరైనా ఈ వ్రతము ఇంతవరకు ఎప్పుడూ చెయ్యలేదు అనుకున్నవారు, మొదటిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నవారు మంగళవారము కలయికతో వచ్చిన అంగారక చతుర్థి రోజు ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఈ 2024వ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో అంటే జూన్ నెల 25వ తేదీ మంగళవారం రోజు మనకు సంకష్టహర చతుర్థి వస్తుందండి. ఫస్ట్ టైం ఎవరైనా వ్రతం చేయాలి అనుకుంటే కనుక ఆ రోజున ప్రారంభించండి. ఈ వ్రతము ఆచరించేవారు ఏదైనా తీరని కోరిక ఉంటే అది ఆరోగ్యం కానీ, విద్య, ఉద్యోగము, ఆర్థిక పరంగా కానీ ఒక సంకల్పంతో 3 నెలలు కానీ, 5 నెలలు, 9 నెలలు, 11 నెలలు లేదా 21 నెలలు చేసుకోవచ్చండి. వ్రతము ప్రారంభించాక నెలలు పూర్తవ్వకుండానే మన కోరిక నెరవేరినా సరే మనము ముందుగా ఎన్ని నెలలు ఈ వ్రతము ఆచరిస్తామని సంకల్పించుకున్నామో అన్ని నెలలు కూడా వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతంలో మనము ఉదయము సాయంత్రము 2 పూటలు కూడా పూజ అనేది నిర్వహించవలసి ఉంటుంది. వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తరువాత తలస్నానం చేసి పూజను ప్రారంభించాలి. ఈ పూజను పూజా మందిరంలో కానీ లేదంటే విడిగా పీఠం పెట్టుకొని కానీ చేసుకోవచ్చండి. పీఠం పెట్టుకునేవారు పీఠం పెట్టే స్థలాన్ని శుభ్రం చేసుకొని పీఠం సిద్ధం చేసుకోవాలి. పీఠం మీద కొద్దిగా బియ్యం పోసి దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దేవుని చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నా దగ్గర విడిగా వినాయకుడి చిత్రపటం అయితే లేదండి, కాబట్టి నేను శివ కుటుంబం ఉన్న చిత్రపటాన్ని పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. దేవుని చిత్రపటాన్ని ముందుగా పూలతో అందంగా అలంకరించుకోవాలి. తెలుపు ఎరుపు పూలంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరమండి. కావున పూజలో తెలుపు ఎరుపు పూలు ఉండేలా చూసుకోవాలి. అలాగే గణపతిని ముఖ్యంగా ఈరోజు గరికతో పూజిస్తే చాలా మంచిది. ఈ పూజలో తప్పకుండా గరికతో అయితే గణపతిని పూజించటానికి ప్రయత్నించండి. మనము ఏ పూజ ప్రారంభించాలి అనుకున్నా ముందుగా పసుపు గణపతికి పూజ అనేది నిర్వహించుకోవాలి. ఈ పూజకు ముఖ్యమైనవి ఉపవాసము, ముడుపు మరియు చంద్రదర్శనము. మనము ఈ పూజ ఉదయం చేసే సమయంలో ముడుపును కట్టుకొని పూజలో పెట్టుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రము మళ్ళీ వినాయకుని పూజ చేసుకొని చంద్రదర్శనం తరువాత ఉపవాసం విడవాలి.
పసుపు గణపతిని తయారు చేసుకొని బొట్టు పూలు పెట్టుకొని ముందుగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించాలి. పసుపు గణపతికి పుష్పము, గంధము, ధూపం, దీపం, నైవేద్యం అంటే పంచోపచార పూజ చేసుకొని మనం చేసే ఈ సంకష్టహర చతుర్థి వ్రతము ఎన్ని నెలలు చెయ్యాలి అనుకొని సంకల్పించుకున్నామో అన్ని నెలలు కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా వ్రతం పూర్తి చెయ్యాలి అనుకొని స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూజలో ఎంతో ముఖ్యమైన ముడుపును కట్టుకోవాలండి. ముడుపు కట్టుకోవటానికి ఒక తెల్లటి వస్త్రం కానీ ఎర్రటి వస్త్రం కానీ తీసుకోవాలి. వస్త్రానికి గంధము బొట్టు పెట్టి 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం పోసుకోవాలి. బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఆ బియ్యంలో 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, అలాగే దక్షిణ పెట్టుకోవాలి. దక్షిణ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చండి. 11 రూపాయలు, 21 రూపాయి, 51 రూపాయి, అలాగే 101 రూపాయి. ఈ విధంగా మీ వీలును బట్టి మీ శక్తిని బట్టి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ ముడుపును కట్టేటప్పుడు మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే ఆ కోరికను మనసులోనే స్వామికి చెప్పుకొని ఎవరితో మాట్లాడకుండా ఓం గన్ గణపతియే నమః అనుకుంటూ ఈ ముడుపును కట్టుకోవాలి. ముడుపుకు గంధము బొట్టు పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి. పూజలో పెట్టుకున్న ముడుపును సాయంకాలం వరకు కదపకుండా ఉంచాలి. మీ కోరిక ధర్మబద్ధమైన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేర్చుతాడు ఆ స్వామి. అలాగే ఈరోజు వినాయకుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఇక్కడ నేను స్వామికి అభిషేకం చేయటం కోసం వినాయకుని విగ్రహం పెట్టుకున్నాను. అలాగే ఈరోజు వినాయకుడికి షోడశోపచారాలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది. ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఆసనం సమర్పించాలి. తరువాత పాద్యం, అర్ఘ్యం, ఆచమనం సమర్పించి పంచామృత స్నానం సమర్పించాలి. అభిషేకం చేసేవారు పంచామృత స్నానం అనే ఉపచారం చెప్పినప్పుడు అభిషేకం చేయాలండి. పంచామృతం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కలిపి అభిషేకం చేయవచ్చు. లేదంటే విడివిడిగా కూడా అభిషేకం చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి వ్రతము ఆచరించటం వలన జాతకంలోని కుజదోష సమస్యలు తొలగటంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. ఈరోజు ఖచ్చితంగా సంకటహర చతుర్థి వ్రతకథ చదువుకోవాలండి. చదవటం రానివారు వినటమైనా చెయ్యాలి. అభిషేకం పూర్తయ్యాక వినాయకుడికి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి. తరువాత విగ్రహాన్ని శుభ్రమైన నీటితో కడిగి గంధము బొట్టు పెట్టుకోవాలి. పూజలో వినాయకుడిని నిలుపుకోవటానికి నేను ఈ విధంగా చిన్న పీఠాన్నైతే ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఈరోజు పూజలో ముందుగా స్వామివారి సంకటనాశన గణేష స్తోత్రాలు చదువుకోవాలండి. తరువాత గణేష అష్టోత్తర నామాలు, అలాగే శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళి చదువుకోవాలి. ఇవన్నీ కూడా పూలు, గరిక, అక్షితలు స్వామివారికి సమర్పిస్తూ చదువుకోవాలి. ఇవన్నీ చదవలేని వారు ఓం గన్ గణాధిపతియే నమః అనుకుంటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అష్టోత్తరాలు చదువుకున్న తరువాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని తప్పకుండా సంకష్టహర చతుర్థి కథను చదువుకోవాలి. కథ చదవటం పూర్తయ్యాక ఆ అక్షితలు స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి మన శక్తిని బట్టి నైవేద్యాన్ని సమర్పించాలి. సమయం ఉన్నవారు వండిన నైవేద్యం సమర్పించవచ్చండి. సమయం లేనివారు ఏమైనా పండ్లను నైవేద్యంగా నివేదించవచ్చు. నైవేద్యం తరువాత స్వామికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఉదయము పూజ పూర్తయ్యాక యథావిధిగా మనము ఇంట్లో పనులు చేసుకోవచ్చు. ఉపవాసం ఉన్నవారు పాలు, పండ్లు తీసుకోవచ్చండి. అవకాశం ఉంటే ఉదయము పూజ పూర్తయ్యాక గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. సాయంత్రం సూర్యాస్తమయం వరకు కూడా పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తరువాత మళ్ళీ స్నానం చేసి ఉదయము పూజలో పెట్టిన ముడుపును తీయాలి. ముడుపులో పెట్టిన దక్షిణ గుడికి వెళ్ళినప్పుడు దేవుని హుండీలో వేయాలి. ముడుపులో ఉన్న బియ్యాన్ని పరమాన్నం కానీ ఉండ్రాళ్ళుగా కానీ చేసి స్వామికి నైవేద్యంగా నివేదించాలి. అలాగే సాయంత్రం పూజలో పాడైపోయిన పూలను తీసేసి
దేవుని చిత్రపటాన్ని, వినాయకుని విగ్రహాన్ని మళ్ళీ పూలతో అందంగా అలంకరించుకోవాలండి. ముడుపులో కట్టిన బియ్యాన్ని నేను రవ్వగా మిక్సీ పట్టి స్వామివారికి ఉండ్రాళ్ళను నైవేద్యంగా సిద్ధం చేస్తున్నానండి. నైవేద్యము ఎక్కువగా కావాలి అనుకుంటే ముడుపులో కట్టిన బియ్యానికి ఇంకొద్దిగా బియ్యం కలుపుకొని నైవేద్యము ఎక్కువగా చేసుకోవచ్చండి. సాయంత్రం పూజలో దీపారాధన చేసుకొని వినాయకునికి పంచోపచార పూజ చేసి చిన్న చిన్న స్తోత్రాలు చదువుకుంటే సరిపోతుందండి. స్తోత్రపారాయణం తరువాత వినాయకుడికి తప్పకుండా కొబ్బరికాయను సమర్పించాలి. కొబ్బరికాయను ఉదయం కానీ సాయంత్రం కానీ మన వీలును బట్టి మనము నివేదించవచ్చు. తరువాత ముడుపులో కట్టిన బియ్యంతో చేసిన ఉండ్రాళ్లను నేను స్వామికి నైవేద్యంగా నివేదించాను. నైవేద్యం సమర్పించాక మన 2 అరచేతులతో దేవతామూర్తులకు 5 సార్లు చూపించి తాగటానికి నీరు సమర్పించాలి. నైవేద్యం అనంతరం గణపతికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇంతటితో సంకష్టహర చతుర్థి వ్రతము పూర్తవుతుంది. ఇక ఇప్పుడు చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం అనేది సమర్పించాలండి. ఈ అర్ఘ్యము అనేది 2 విధాలుగా ఇస్తారు. ఒకటి రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో కొన్ని అక్షితలు, పసుపు, కుంకుమ, పుష్పాలు వేసుకొని ఒక ప్లేటు కానీ పళ్ళెం కానీ తీసుకొని చంద్రుణ్ణి చూస్తూ అన్నీ కలిపిన నీటిని మన చేతి నుండి ప్లేటులోకి వదులుతూ ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ నీటిని ప్లేటులోకి వదలాలి. లేదంటే చేతిలోకి కొన్ని అక్షితలు, పుష్పాలు తీసుకొని పసుపు, కుంకుమ కలిపిన నీటిని ఒక స్పూనుతో 3 సార్లు మన చేతిలోకి తీసుకొని పళ్ళెంలోకి వదలాలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థి రోజు వ్రతం పూర్తయ్యాక చంద్రునికి అర్ఘ్యం ఇస్తేనే మనకు ఆ వ్రత ఫలితం అనేది దక్కుతుందండి. ఈ విధంగా ప్లేటులోకి వదిలిన నీటిని పచ్చని చెట్లల్లో పొయ్యాలి. చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తరువాత ఉపవాస విరమణ చెయ్యాలి. చూశారు కదండి, సంకష్టహర చతుర్థి రోజు వినాయకునికి పూజ ఏ విధంగా చేసుకోవాలో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.